హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 103. ఇక స్టోరీ చూసేద్దాం. మధ్యరాత్రిలో ధరణి ఒక్కసారిగా నిద్రలేచి సూర్యాన్ని చుట్టుకుని గట్టిగా ఏడుస్తుంది. నిద్రలో ఉన్న సూర్య ధరణి ఏడుపు విని దెబ్బకు ఉలిక్కిపడి లేచి, పుట్టి, లేచావా? ఎందుకుమా ఏడుస్తున్నావు? ఏమైనా ప్రాబ్లంగా ఉందా? హాస్పిటల్కి వెళ్దామా అంటాడు సూర్య. ధరణి ఎందుకలా ఏడుస్తుందో అర్థం కాక భయపడుతూ. కానీ ధరణి వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. పొట్టి, నువ్వు అలా ఏడిస్తే నాకు భయంగా ఉంది. ఒకసారి నా వైపు చూడు అని ధరణిని దూరం జరపాలని చూస్తాడు సూర్య. కానీ ధరణి సూర్యుడి నుంచి ఇంచు కూడా దూరం జరగకుండా అతన్ని గరుచుకుని సూర్య ఛాతిని ఆమె కన్నీళ్లతో తడిపిస్తుంది. పుట్టి, ఇలా ఏడిస్తే నాకు మెంటల్ ఎక్కి కొట్టేస్తానే, ముందు ఏడుపు ఆపవే అంటూ కసిరి ఆమెతో సహా లేచి కూర్చుని ధరణిని అలాగే ఆమె ఒడిలో కూర్చోపెట్టుకుని ఏడవడం వల్ల కళ్ళు ముక్కు అంతా పింకీస్ కలర్లో అయిపోయాయి. పాపం ధరణివి. ముక్కులో నుంచి నీళ్లు కారుతుంటే చిన్న పిల్లలకు తుడిచినట్టు అతని చేత్తో తుడుస్తూ, ఏమైందిరా, ఎందుకలా ఏడుస్తున్నావు అని ఎంతో ప్రేమగా అడుగుతాడు సూర్య. నువ్వు ఎక్కువగా ఏడవకూడదని తెలియదా నీకు? ఆ విషయం నీకు గుర్తుందా అంటాడు కొంచెం గట్టిగా. ధరణి సమాధానం చెప్పకుండా సూర్య వైపు అలాగే చూస్తుంటే, ఏమైంది నీకు? పిచ్చిగాని పట్టిందా? సమాధానం చెప్పవు అని అంటాడు సూర్య. ధరణి అలాగే చూస్తూ సూర్యకి ఇంకా దగ్గరగా జరిగి అతని పెదాలు అందుకుని 2 నిమిషాలకు వదిలి, అవును, పిచ్చి పట్టింది కన్నయ్య, నీ పిచ్చి పట్టింది పూర్తిగా అంటుంది కన్నీళ్లతో. సూర్యకి పాపం ఎందుకే నేనంటే నీకు అంత ప్రేమ? ప్రేమ కాదు కన్నయ్య, ప్రాణం. ఎందుకు నేనంటే ప్రాణం? నేనెవరో నీకు తెలీదు. నేనేమీ నా ప్రేమ ఎప్పుడూ నీకు చూపించలేదు. నా ప్రేమతో నిన్ను ఎప్పుడూ మురిపించలేదు. మరెందుకే నీకు తెలియకుండానే నీ మనసులో, నీ ప్రాణంలో నన్ను నింపుకున్నావు? ఏం చేశానని బంగారం నన్ను ఇంతగా ప్రేమించావు? ఎందుకు? ఎందుకు అని సూర్య నుదురుకు తన నుదురు ఆనిచ్చి ఏడుస్తూ, ఎందుకన్నయ్య నేనంటే అంత ప్రాణం? నేను చనిపోయాను అని డాక్టర్స్ చేసి చెప్పినా కూడా నువ్వు ఎందుకు నమ్మలేదు చెప్పు నాకు? నేను బ్రతికే ఉన్నాను అని ఎలా చెప్పగలిగావు కన్నయ్య? ఎందుకు నేను చనిపోలేదు అని అనిపించింది నీకు? నాకు నిజం చెప్పు కన్నయ్య అని అలా ఎలా అని ఇంకేం అడగలేక ఇక్కళ్ళ మధ్య మాటలు రాక వెక్కుతుంది ధరణి. అంతే. ఆమె ఎందుకంత స్ట్రెయిన్ తీసుకుందో, ఎందుకంతగా ఏడుస్తుందో అర్థమైంది మన బీస్ట్ బాబుకి, సూర్యకి. ఆమెను అలా గట్టిగా హత్తుకుని వీపు రుద్దుతూ ధరణి ఏడుపు కంట్రోల్ చేసి ఆమెను కొంచెం జరిపి ధరణి కళ్ళల్లోకి చూస్తూ, ఎందుకంటే నాకు కూడా తెలియదే. దానికి సమాధానం నా దగ్గర కూడా లేదు పొట్టి అని ప్రేమగా చెప్తాడు ధరణి వైపు చూస్తూ సూర్య. లిఫ్ట్లో నువ్వు ఊపిరందక అల్లల్లాడిపోతుంటే ఎక్కడ ఉన్నా నాకు ఊపిరందలేదు తెలుసా? నువ్వు లిఫ్ట్లో ప్రతి క్షణం ఎంత బాధను అనుభవించావో ఎక్కడో ఉన్న నేను కూడా అదే బాధను అనుభవించాను అని ధరణిని చూసి చెప్తూ ఉంటాడు. అది ఎందుకో ఎలానో నాకు కూడా తెలియదు పొట్టి. నాకే కాదు, మనల్ని చూసిన మన వాళ్ళందరికీ $1,000,000 ప్రశ్నలాగా మిగిలిపోయింది తెలుసా? నువ్వు ఊపిరి తీసుకోకపోతే నాకు ఊపిరందలేదు. నాకు ఊపిరందని క్షణాన ఆ క్షణంలో నాకు నువ్వే గుర్తొచ్చావు తెలుసా? నీకేదో అయిపోతుందని నా మనసు చెప్పకనే చెప్పింది నిజంగా. ఆ క్షణం నాకు పూర్తిగా అర్థమైపోయింది పెట్టి. నాకు తెలియకుండానే నాలో పూర్తిగా నువ్వు నిండిపోయావని. మరి అలాంటప్పుడు నేను బ్రతికి ఉంటే నువ్వెలా చనిపోతావే చెప్పు? నీకు ఊపిరందనప్పుడు నాకు ఊపిరందలేదు. అలాంటప్పుడు నేను ఊపిరి తీసుకుంటూ బ్రతికి ఉంటే నువ్వెలా ఊపిరి తీసుకోలేక చనిపోతావు చెప్పు? అందుకే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు అని అందరూ చెప్తున్నా కూడా నేను నమ్మలేదు.
ఎందుకు ఇలా అంటే దాని దగ్గర నాకు నిజంగా సమాధానం లేదు పొట్టి. బహుశా ఆ దేవుడు మన శరీరాలు వేరు చేసినా ఇద్దరి ప్రాణం ఒకటే చేసి అయ్యుండొచ్చు. నీకు నాకు జన్మ జన్మల బంధం ఉందేమో. అందుకే ఒకరంటే ఒకరికి ప్రాణం అయిపోయాం పొట్టి అంటాడు సూర్య ధరణి కళ్ళ మీద ముద్దు పెట్టి ఎంతో ప్రేమగా చూస్తూ. ధరణి అవును, మన ఇద్దరి మధ్య ఏదో ఉంది. అందుకే ఎక్కడ పుట్టానో ఎక్కడ పెరిగానో ఎవరికీ తెలియదు. కానీ నేను వచ్చి నీ దగ్గరికి చేరిపోయాను. ఇప్పుడు ఏకంగా నీలో చేరిపోయాను. ఏదో బంధం ఉంది. అందుకే మనం ఒకటయ్యామంటుంది సూర్య ధరణి కళ్ళలోకి ఆరాధనగా చూస్తూ. సూర్య, మనం ఇద్దరం ఒకటే. ఇంకా ఏం ఆలోచించకుండా పడుకో. ప్రతి చిన్న విషయానికి ఇలా ఏడ్చి స్ట్రెయిన్ తీసుకోక. ఈసారి ఇలా మాటలతో చెప్పాను పొట్టి. మళ్ళీ రిపీట్ అయితే మాత్రం ఇంతకు ముందులా నాలోనే బీస్టుని చూస్తావంటాడు బెదిరిస్తూ. ధరణి, నువ్వు నన్ను బాధపడితే నాకన్నా నువ్వు ఎక్కువే బాధపడతావు కన్నయ్య. ఒకసారి ఆలోచించుకో అంటుంది చిన్నగా నవ్వుతూ. బాగా ముదిరిపోయావే అంటాడు నడుం గిల్లి. అవును, బాగా ముదిరిపోయానంటుంది అతని ఛాతి మీద వేళ్లతో మీటుతూ. మునికంటితో కొరిగి బీస్ట్ బాబుకి మూడు తెప్పిస్తుంది మా ధరణి. హం పొట్టి, పడుకోవే అంటాడు చిన్నగా సూర్య. నో నో, పడుకోను, నువ్వు నాకు కావాలి అని సూర్యాని మాట్లాడనీయకుండా ఆమె పెదాలతో అతని పెదాలను మోస్తుంది ధరణి. ఇద్దరూ ఒకరిలో ఒకరు కరిగిపోతూ అలుపన్నది లేకుండా ఒకరినొకరు అల్లుకుపోయారు. అలా తెల్లవారుజామున దాకా యుద్ధంలో పాల్గొని ఎప్పుడో కోడి కూసే ముందు అలసిన శరీరాలతో హాయిగా హత్తుకుని ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. చాలా చిన్న ఎపిసోడ్స్ ఇస్తున్నానని ఏమనుకోద్దండి. కొంచెం హెల్త్ అంతా సెట్ అవ్వట్లేదు నాకు. కొంచెం హెల్త్ అంతా సెట్ అయ్యే వరకు ఇలానే ఇస్తానండి. తర్వాత మీరు కంటిన్యూగా డైలీ ఫాలో అయినట్లయితే నేను మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి మరింత సపోర్ట్ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.